వివాహ వేదన. వైశ్యుల వధూవరుల పెళ్లి విషయాల్లో ఇప్పుడు ప్రతిష్టంభన నెలకొంది. పాణిగ్రహణానికి గ్రహణం పట్టిందా అనిపిస్తుంది. వివాహం అనేది మన కమ్యూనిటీలో పెద్ద సమస్య అయింది. మన వైశ్యుల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ ఎన్నో లాభాలు గడిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న మహోన్నత కుటుంబాలు మనవి. అవే కాకుండా మనం సంపాదించిన ధనంలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తూ గుళ్ళు గోపురాలు నిర్మిస్తూ నిర్మాణ భాగస్వామ్యం అవుతూ ఉంటాము. కానీ ఇప్పుడు మన వైశ్యుల కమ్యూనిటీ ఎంతో విపత్కర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు కిరాణా దుకాణాలు, మాల్స్ పెట్టుకొని మనల్ని వెనుకకు నెట్టారు. మనలో కొంతమంది వైశ్యులు వేరే ఉపాధి వైపుకి వెళ్ళిపోయారు. మరికొందరు అవే పాత షాపులను నడిపిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. వారి పిల్లలు కొందరు వ్యాపారం చేస్తూ, మరికొన్ని కుటుంబాల్లో వారేమో పై చదువులు చదివి కొలువులు సంపాదిస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా సాఫీగా సాగిన మన జీవితాలు ఇప్పుడు పిల్లలకు కళ్యాణం వయసు రాగానే వ్యాపారం చేసే అబ్బాయిలకు పిల్లని ఇవ్వడం లేదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఆలోచన విధానంలో ఇప్పుడు పెను మార్పులు వచ్చాయి. అవి వ్యాపారంలో ఉన్నవారికి ఇప్పుడు శాపంగా మారాయి. వ్యాపారంలో రోజు బాగానే సంపాదిస్తూ బాగా డబ్బును సముపార్జించి ఆస్తి కలిగి ఉండి లాభాల బాటలో ఉన్న వారికి కూడా అమ్మాయిని ఇవ్వడం లేదు. ఎందరో అబ్బాయిలు వేరే కులం అమ్మాయిలను చేసుకున్నారు. కొందరి తల్లిదండ్రులకు ఇష్టం లేక కులాంతర వివాహానికి ఒప్పుకోక అబ్బాయిలు పెళ్లికి నోచుకోలేకపోతున్నారు. కొందరు సాఫ్ట్వేర్లో 6 అంకెల జీతాల వైపు చూస్తూ, కోట్ల ఆస్తులు చూస్తూ, హంగు ఆర్భాటాల వైపు చూస్తూ సంబంధాల వేట కొనసాగిస్తున్నారు. వారి కోరికలు అనంతం. పెళ్లి వయసు వచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేయక కోరికలే గుర్రాలై కాలయాపన చేస్తున్న సందర్భం. తిరిగి తిరిగి ఓపిక నశించినాక ఎలాగో అలాగా సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి చేస్తున్నారు పెద్దలు. కొందరు ఆడప్రేమ పేరుతో అంటే కులాంతర వివాహంతో దూరం అవుతున్నారు. 32 వయసు దాటాక పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు కొందరు అసలు బాధల్ని ఎదుర్కొంటున్న సందర్భం. వాతావరణ మార్పులు, కంప్యూటర్ వినియోగం, సెల్లో రాత్రింబవళ్ళు చాటింగ్లు, నిద్రకు దూరమై ఆరోగ్యాలు కరువై, రేడియేషన్కు గురై, ఒత్తిడి వల్ల దాంపత్యం సుఖం లేక పిల్లలు కలగక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పట్టణాల్లో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ పని ఒత్తిడి పెరిగి ఇంట్లో వంట చేయక సరైన ఆహారం తినక బయట తింటూ జీవనం సాగిస్తున్నారు. పని ఒత్తిడి వల్ల దంపతుల్లో కోపాలు తాపాలు పెరిగి విడాకులకు కూడా దారితీస్తున్నాయి. ఇద్దరు జాబ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఆడపిల్ల జాబ్ చేయడంతో వారిలో ఆర్థిక స్వేచ్ఛ పెరిగింది. దూర ప్రాంతాన ఎక్కడో జాబ్ చేస్తూ ఇద్దరే ఉండి వారి మధ్య ఏదైనా కుటుంబ వివాదం ఉంటే వారికి నచ్చ చెప్పేవారే కరువయ్యారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా కలకళ్లాడుతూ ఉన్న కుటుంబ వ్యవస్థ కూలిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద డబుల్, త్రిబుల్ బెడ్రూమ్స్ భవనాలు, డ్యూప్లెక్స్ ఇండ్లు. కానీ వాటిలో నివసించి ఉండేది ఇద్దరే. కుటుంబాలకు ధైర్యం చెప్పేవారు కరువయ్యారు. చిన్న సమస్య అయినా దాన్ని పెద్దది చేసుకుని కొందరైతే సూసైడ్ చేసుకుంటున్నారు. కోర్టుల్లో పేరుకుపోయిన విడాకుల ఫైళ్లు, ఎప్పుడో ఒకప్పుడు ఒకటో రెండో ఉండేవి విడాకుల కేసులు. ఎటో వెళ్ళిపోతున్న వివాహ కుటుంబ వ్యవస్థ ఇప్పుడు టేక్ జాబుల్లో కోతలు పెడుతున్న కంపెనీలు, 5 లక్షలకు పైగా ఉద్యోగాలు పోతాయి అని చెబుతున్న నిపుణులు. వైశ్యుల జాతిని కాపాడుకుందాం. ఇకనైనా పెద్దలు గ్రహించి ఆలోచించి పెళ్లి వ్యవస్థను మారాలని కోరుకుంటూ కులాన్ని కాపాడుదాం, కుటుంబాన్ని కాపాడుకుందాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య మంగళ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. వ్యాసకర్త శ్రీనివాస్ అల్లాడి, కాటారం, గారెపల్లి.